ఏంట్రా పవన్ సార్ మా క్లాస్ కి రాలేదు? అవురా, మా సెక్షన్ కు కూడా రాలేడు. ఆయన ఎప్పుడు రెగ్యులర్ గానే వస్తారా? ఈ రోజు రాలేదంటే ఏమో ఉంది. అవురా, ఒకసారి సార్ వాళ్ళ ఇంటికి పోదాం పారా. సార్ కి కార్ లేదు కదరా, కార్ ఎలా వచ్చింది? అవురా, సార్ ఎవట్రా నువ్వు మా సార్ ని మెడపట్టి బయటికి గెంటేస్తున్నావు? 10 నెలల కింద 10,000 అప్పు తీసుకున్నాడు, ఇప్పటిదాకా కట్టలేడు. గంట అయిపోతే ఇంకేం చేయాలా? 10,000 కోసం మా సార్ ని మెడపట్టి గెంటేస్తావురా? రేపటిలోపు 10,000 నీకు ఇచ్చేస్తాం. సరే సరే, మీరెక్కడి నుంచి తీసుకొస్తారా? మేము చేస్తాం సార్. ఈ రోజు మేము అడిగే డొనేషన్ కేవలం డబ్బు కాదు, మన సార్ పరువు. సార్ పరువు కాపాడుకోవడం మన బాధ్యత. పాఠం నేర్పే గురువుకి మనం చేసే చిన్న ఉడత సార్. నా వాట 500. నా వాట 500. అందరికీ థాంక్యూ ఫ్రెండ్స్. ఇదిగోండి సార్ డబ్బులు. మరి మా మమ్మీలో కొట్టండి. రేయ్, ఎందుకురా ఇవన్నీ నాకు ఇప్పుడు? మీరు మా టీచర్ సార్. టీచర్ అంటే తండ్రితో సమానం. మా నాన్న కష్టం వస్తే మేము ఆదుకోలేమా సార్? థ్యాంక్ యూ రా. బాలరాజ్, తేజ అబ్సెంటా? ఏంట్రా వాడు వారం నుంచి స్కూల్కి రావట్లేదు? ఏమో సార్, తెలియదు సార్. ఒకసారి ఫోన్ చేద్దాం. ఇప్పుడు ఎలాగుంది చెల్లి? పర్లేదు అన్నయ్య. పర్లేదు కదా, అయితే ఈ టాబ్లెట్లు వేసుకో, పూర్తిగా తగ్గిపోతుంది. వద్దన్నయ్య, టాబ్లెట్ చేయదు. అలా అనొద్దమ్మా, టాబ్లెట్లు వేసుకుంటే తొందరగా తగ్గిపోతుంది. అన్నయ్య మాట వినాలి కదా, వేసుకో. తేజ, ఎవరది? సార్ మీరా సార్? రండి సార్, కూర్చోండి. ఏంట్రా వారం రోజు స్కూల్కి రావట్లేదు? ఏం లేదు సార్, మా చెల్లికి హెల్త్ బాగాలేదని రాలేదు సార్. మీ చెల్లికి బాగాలేకపోతే మీ పేరెంట్స్ ఉన్నారు కదరా చూసుకోవడానికి. మాకెవరూ లేరు సార్. మా చెల్లి కూడా హాస్టల్లో ఉంటుంది. తనకు జ్వరం వచ్చిందని తెలిసి తన హాస్టల్కి వెళ్ళి తీసుకొని వచ్చి ఇప్పుడు చూసుకుంటున్నాను సార్. అందుకే రాలేదు సార్. నువ్వు చాలా గ్రేట్ రా. నీలాంటి స్టూడెంట్ ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నువ్వేం ఫిగర్ కాకు, మీకు నేనున్నాను, నేను చూసుకుంటానని. థ్యాంక్ యూ సార్. అరే బల్ల అయింది, బడికోబుద్ది అయితే ఎట్లా? అరే రాకేష్, ఏంట్రా? అరే టైం అయింది, క్లాస్ కి రావా? నేస్తే రాకుండా నీకెందుకు రప్ప? అయినా నువ్వు ఎప్పుడు క్లాస్ కి వచ్చినావని అడుగు, నా బుద్ధి తగ్గుతా. సరే పో. ఆయన ఎలా తప్పించుకునేది? పగపుగే పగిని పాగోదరి భగవాసనే. ఇక ప్లాన్ అమలు చేయాల్సింది. రాకేష్, రాకేష్, ఏమైందన్నా? జ్వరం వచ్చిందా? అయ్యో, అవును సార్. ఎప్పటి నుంచి వస్తుందన్నా జ్వరము? నిన్నటి నుండి. సార్ 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 జ్వరం వచ్చిన వాళ్ళు ఎందుకు కొడుతుంది సార్? ఇదేనండి జ్వరం? సార్ ఇదేనా జ్వరం? నాటకాలా? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. ఇదేనా? చదువుమంటేమో జ్వరం వచ్చిందని డుమ్మలు కొడుతారు దరిద్రులు. కమిన్ అన్న, కమిన్. ఏం లేదురా, మీకు డిక్షనరీ గిఫ్ట్ ఇద్దామని పిలిచా. ఏం సార్ ఎప్పుడు కొత్త ఇస్తుర్రు? ఎందుకోరా, మీకు ఇవ్వాలనిపిస్తుంది ఇస్తున్నా. ఇదిగోండి, తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఓకేనా? సారీ చిల్డ్రన్స్, అసలు విషయం చెప్పలేకపోతున్నాను. ఎప్పుడు సార్ ఇలా డిక్షనరీలు ఇచ్చిండ్రా? సంథింగ్ రాంగ్ రా, ఏమో ఉన్నది. ఏదో రాంగ్ ఉంది. సర్లే, రేపు పొద్దున చూద్దాం. మీరేంటి సార్ ఎప్పుడు లేని మాతో కూర్చున్నారు? ఏం లేదురా, నాకు ఈరోజు మీతో కలిసి కూర్చొని తినాలని ఉంది. నాకు కొంచెం పెడతారా? ఏంట్రా, సార్ రాత్రి డిక్షనరీలు ఇచ్చిండు, మధ్యాహ్నం మనతో తిన్నాడు, అసలు ఏమైతుందిరా? అవునరా రే, ఏంట్రా? రే పవన్ సార్ కి ట్రాన్స్ఫర్ అయిందట్రా. అందుకనే మరి నిన్న సార్ డిక్షనరీ ఇచ్చిండు, ఇలా మనతో తిన్నాడు. ఎట్లా నా సార్ నాపాలి అన్నాడు. పోదాం. ఎందుకురా ఏడుస్తున్నారు? నేను ఈ స్కూల్ని వదిలేసి వెళ్తున్నా, కానీ మీరు ఇచ్చిన జ్ఞాపకాలు ఎప్పుడు నాతోనే ఉంటాయి. సరే గాని అందరూ ఉన్నారు, ఖుషి ఎక్కడ్రా? మీరు వెళ్ళడం వాడు తట్టుకోలేక వాడటే ఉన్నాడు. ఏంట్రా నువ్వు కూడా వాళ్ళలాగా? ఎవరు లేని నాకు మీరు తోడునిచ్చారు, మీరు వెళ్ళిపోతే ఎలా సార్? అరే ఖుషి, ఎవరూ పర్మనెంట్ కాదురా. ఎవరైనా సరే ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు నా టైం వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ రా, మీకు నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను.
గురువు లేని శిష్యుడు నీరు లేని మొక్కతో సమానం. ప్రతివాడి జీవితంలో ఒక మంచి గురువు ఉంటాడు. ఈ వీడియో అలాంటి గురువులకు శిష్యులకు అంకితం.